A shopkeeper allows 35% discount. And the 35% discount on market price and earn 30% profit. If he gets 990 rupees profit to find the amount of the discount. Okay, ముందు జనరల్ గా కూడా ఒకసారి చేద్దాం. ఓకేనా? కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి అర్థమవుతుంది. ఫస్ట్ వాడు ఇచ్చినట్టు మనం రాసుకుంటే చాలా అనమాట, అంతకంటే ఏం లేదు. షాప్ కీపర్ ఎవరో 35% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ సపోజ్ 100 రూపీస్ ఉందనుకున్నాం. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 35. అంటే ఎంత పర్సెంటేజ్ కమ్మాడమ్మా? 65% కమ్మాడు. అంటే ఏ రేషియోలో ఉంది? 520s 530s 30. ఓకేనా? 30. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ ఈ ఎర్న్ 30% ప్రాఫిట్ వచ్చిందంట. ఎన్ఎస్ అంటే దానికి ప్రాఫిట్ ఎక్కడి నుంచి వద్దాం? కాస్ట్ ప్రైస్ మీద కదా. అంటే కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం అనుకోండి. ఇది ఎంత అయిపోయింది? 30%, 130 కదా, 130. ఓకేనా? అంటే 0 క్యాన్సిల్ అయిపోతే ఏమిస్తున్నాం రేషియో? 10:30. ఓకేనా? 10:10. చూడమ్మా, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 10, సెల్లింగ్ ప్రైస్ ఎంతమో 13. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 13, మార్కెట్ ప్రైస్ ఎంత? 20. అంటే మార్కెట్ ప్రైస్కి చూడండి, ఇక్కడ 13, ఇక్కడ 13 ఉంది కాబట్టి డైరెక్ట్గా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? మనకి A:B, B:C ఉంటుంది కదా, సేమ్ అదే ప్రాసెస్, రేషియో ప్రపోర్షన్. అంటే కాస్ట్ ప్రైస్కి, సెల్లింగ్ ప్రైస్కి అండ్ మార్కెట్ ప్రైస్కి రిలేషన్ ఎంత వచ్చింది? 10:13:20 అనమాట. ఓకేనా? అతను ఏమడిగాడు? ప్రూఫ్ ఏమి ఇచ్చాడమ్మా? ఇఫ్ ఈ గెట్స్ 90 రూపీస్ ప్రాఫిట్ అంట. 90 రూపీస్ ప్రాఫిట్ అయితే అమౌంట్ ఆఫ్ ద డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు అని అడుగుతున్నాడు. ప్రాఫిట్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది? ప్రాఫిట్ 3 parts. 3 parts ఈజ్ ఈక్వల్ టు మనీ ప్రకారం 90 రూపీస్. చూద్దాం, ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 3 parts వచ్చింది. మనీ ప్రకారం ఎంత? 90 రూపీస్. ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు మనకి? 20 రూపీస్ కాస్త 13 రూపీస్ ఇచ్చాడు. అంటే డిస్కౌంట్ ఎంత? 7 parts. అంటే 3 parts ఈజ్ ఈక్వల్ 90 అయితే 1 part ఈక్వల్ టు 30 రూపీస్. అంటే 7 parts ఈజ్ ఈక్వల్ ఎంత? 7 parts ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 210 రూపీస్. 3 × 30, 210 రూపీస్ డిస్కౌంట్ ఇస్ ద ఆన్సర్.